గత నెల మార్చి 22 నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ బందోబస్తులు నిర్వహిస్తూ లాక్డౌన్ పటిష్టంగా కొనసాగిస్తున్నారు పోలీసులు. అందులో భాగంగా ఇక్కడ కాసిపేట మండలంలోని ఆటో డ్రైవర్లకు ఇలాంటి పని లేక బృతికి చాలా ఇబ్బందులు అవుతున్నారని కాసిపేట పోలీసు వెంటనే మా దృష్టికి తీసుకురాగా వారి మోటివేషన్తో ఇక్కడ 20 ఆటో డ్రైవర్ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం కాసిపేట ఎస్ఐ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఈ లాక్డౌన్ గురించి సంబంధించి గత 30 రోజులు 40 రోజుల నుంచి ఆటో డ్రైవర్లకి ఎటువంటి పని లేక వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. వారికి నిత్యావసర వస్తువులు కూడా లేకుండా ఇట్లా కష్టపరమైన స్థితిలో ఉన్నారని మా దృష్టికి రావడంతో మేము ఇక్కడ మందమర్రి అమ్మ ఆదర్శం యూత్ వారికి తెలుపగానే వాళ్ళు ఒక గొప్ప హృదయంతో వీళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు, బియ్యం అలాగే వస్తువులను ఇవ్వడం జరిగింది. వాటికి మా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. లాక్డౌన్ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లే కాక ఇంకా మిగతా రోజువారీ కూలీలో కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అటువంటి వారిని గుర్తించి మన స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజర్ రవి గారు ఇప్పటికే పలు దఫాలుగా మంచిర్యాల జిల్లాలో దరిదాపుగా 150 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించారు. వారు ఇంతటి ప్రేరణ కంటే ఇంతటి పంచనీకి స్ఫూర్తి ప్రేరణ ఎవరో మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఈరోజు అమ్మ ఆదర్శం యూత్ ఆధ్వర్యంలో సోమవడంలో ఈ యొక్క ఆటో డ్రైవర్ల దృష్టికి ఇట్లా ఇవి ఉన్నాయని చెప్పేసి మన టీవీ5 అరుణ్ గారును ఎస్ఐ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మా దృష్టికి తీసుకురావడంతోనే మేము సానుకూల దృక్పథంతో ఈ 20 మందికి కూడా ఈరోజు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ అయితే ఎప్పుడైతే మన దగ్గర వచ్చిందో, కర్ఫ్యూ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కూడా నిర్విరామంగా ఈరోజు మంచిర్యాల జిల్లా మొత్తంలో అంటే ఇంచుమించు మంచిర్యాల కానీ, మందమరి కానీ, ఇలా సోమగూడెం, కాసిపేట మండలంలో కానీ ఇప్పటివరకు కూడా ఒక 150 కార్యక్రమాలు 150 కుటుంబాల వరకు కూడా చేసినాం. మొన్న ఎంసీసీలో కార్మికులకు కూడా ఒక 60 మందికి చేయడం జరిగింది. 60 మంది కుటుంబాలకు చేయడం జరిగింది. నిన్న మందమరిలో 20 కుటుంబాలు ఏదైతే టాటా మ్యాజిక్ను జీపు డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకు ఒక 20 కుటుంబాలకు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఒక 20 కుటుంబాలు. అట్లాగే రోజు మా దృష్టికి ఎవరు వచ్చినా ఫోన్ ద్వారా కానీ ఎవరైనా ఇట్లా పెద్ద మనుషుల ద్వారా ఎవరు మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మా శాయశక్తుగా మేము తప్పకుండా వారికి చేయుతను అందించేందుకు ఇప్పటివరకు ముందున్నాం. ఇక ముందు కూడా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటివరకు కూడా మాకు ఎవరైతే ఈ యొక్క ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దగ్గర ఉన్న వాళ్ళు కానీ దూరంగా ఉన్న వాళ్ళు కానీ ఇలా మాకు సపోర్ట్గా వెన్నుదన్నుగా ఉంటున్న దాతలు ఎవరైతే ఉన్నారో అది డబ్బు రూపేనా కానీ ఇలా వస్తువు రూపేనా కానీ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను పాదాభివందనం చేస్తున్నా. తప్పకుండా కూడా ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా మీకు కూడా మీ దృష్టికి ఎక్కడైనా వచ్చినా కూడా మీరు కూడా తప్పకుండా వారిని ఏదో విధంగా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. లాక్డౌన్ ఎంత పటిష్టంగా నిర్వహిస్తామో అంతే పటిష్టంగా పేదలకు సాయం చేయడానికి మేము మోటివేట్ చేస్తామని చెప్తున్న కాసిపేట ఎస్ఐ గారి మాటల్లో తెలుసుకున్నాం. కెమెరా పర్సన్ విశ్వదేవతో అరుణ్ కుమార్, V5 న్యూస్, మంచిర్యాల జిల్లా.